హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ టైనీ నీడిల్స్. ఈ వీడియో వచ్చేసి నా చిన్న ఇంట్రో వీడియో అనుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజెస్ అన్నీ మీరు గత వీడియోస్లో చూసినట్టు నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ మీద వర్క్ చేశానండి నార్మల్ నీడిల్తో. ఈ బీడ్స్ ఇవన్నీ తెచ్చుకొని అసలు ఫస్ట్ దీనికోసం యూట్యూబ్ కోసమే నేను స్టిచ్చింగ్ కూడా నేర్చుకొని మళ్ళీ నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ మీదనే ఈ వర్క్ అంతా చేసుకున్నానండి. ఏదో ఒకటి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఈజీగా అనిపించింది, ఇది మొదలుపెట్టానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి బ్లౌజ్ కూడా నేను సొంతగా డిజైన్ చేసుకున్నదేనండి. అవన్నీ తెచ్చుకొని నా సొంత ఐడియాస్తో నేను డిజైన్ చేసుకున్న డిజైన్సే. చాలా ఈజీగా ఉంటాయి, అందరూ చేసుకునేలాగే ఉంటాయండి. ఇట్లా ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసుకున్నదే. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఫస్ట్ చూపించిన బ్లౌజ్కి అయితే 30,000 వ్యూస్ దాకా వెళ్తుంది. ఒక ఇయర్ అంతా దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే నేను వీడియోస్ పెట్టే టైం ముందు నుంచి 1 ఇయర్ అంతా నేను దాని మీద వర్క్ చేస్తే 1 ఇయర్ తర్వాత పెట్టడం కుదిరిందండి నాకు. అయితే మీ రెస్పాన్స్కి చాలా హ్యాపీగా ఉందండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీ డౌట్స్ కూడా కొంతమంది అడిగారండి. ఆ డౌట్స్ ఏ మెటీరియల్ ఏ క్వాలిటీ మంచిది అనే వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. అదంతా వీడియో తీసి నా దగ్గర ఉన్న మెటీరియల్స్ ఏంటి, అందులో మంచివేంటి అవన్నీ చూడండి. అన్నీ చాలా బాగా వచ్చాయండి. అసలు అనుకోలేదు, ఫస్ట్ టైం ఒక బ్లౌజ్ ట్రై చేస్తే పాత బ్లౌజ్ మీద పర్లేదు బాగానే ఉందని ఇంకా స్టార్ట్ చేశానండి. 2 పిల్లలతో కొంచెం ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది, అయినా ఇంట్రెస్ట్తో చేయడమేనండి. ఇది వచ్చి కాసు వర్క్ చేశాను. చాలా సింపుల్గా హెవీగా. ఇవన్నీ బయట కనీసం 2000 లేనిది ఎవరు చేస్తారండి? ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో. వాళ్ళకి అంత ఎందుకు ఇవ్వడం అన్నది అసలు మెయిన్ రీజన్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే అది ఒక్కోసారి మనకు నచ్చిన అవుట్పుట్ కూడా రాదు, మనం ఎంత మనీ ఇచ్చినా కూడా. అందుకని మనమే నేర్చుకొని ఎందుకు చేసుకోకూడదు అని గట్టిగా ట్రై చేశానండి. మిషన్ కొనుక్కొని స్టిచ్చింగ్ నేర్చుకొని వీడియోస్ చూస్తూనే. స్టిచ్చింగ్ ఇంకా అంత పర్ఫెక్ట్గా రాలేదులేండి, అయినా పర్లేదు బాగానే చేస్తున్నాను. ఇవన్నీ చేశానండి. ప్రతిదీ కూడా బాగా వచ్చింది. చూడండి, బుట్టీస్ ఇట్లా వేసుకున్నాను దీనికి. ఈ బ్లౌజెస్ అన్నిటికీ వీడియోస్ ఉంటాయండి. హ్యాండ్స్ వీడియో సపరేట్గా, నెక్ వీడియో సపరేట్గా పెట్టాను. మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఇలా స్టిచ్ చేసుకున్నానండి ఫస్ట్ అన్నీ. రకరకాల డిజైన్స్ అన్నీ పెట్టుకొని ఈ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని 1 మీటర్ తీసుకొని ముందు అన్నింటినీ నాకే నా సైజ్కే స్టిచ్ చేసుకున్నాను. ఇట్లా డిఫరెంట్ నెక్స్ పెట్టుకొని కొన్ని కరెక్ట్గా వచ్చాయి, కొన్ని కరెక్ట్గా అంత పర్ఫెక్ట్గా రాలేదండి. వాటిని సరి చేసుకొని కొంచెం ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోయింది. నేను వచ్చేసి బీటెక్ చేశానండి. బీటెక్ చేసి ఫైనల్ ఇయర్లోనే జాబ్ వచ్చింది నాకు. తర్వాత వెంటనే మ్యారేజ్ అయిపోయింది. వెంటనే ఇంకా అసలు గ్యాప్ లేకుండా పిల్లలు. ఇంకా వీటన్నిటితో జాబ్ కష్టమని జాబ్ చేయలేదు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని సెకండ్ బేబీ పుట్టిన టైంకి ఇవన్నీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి. ఇప్పుడు బాబు 1 ఇయర్ దాటింది. ఇప్పుడు ఇవన్నీ నేను పెట్టగలిగాను. ఇవన్నీ నేర్చుకొని చేస్తుంటానండి. పాట్ నెక్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ ఏమో ఇలా చేశాను. ఏ బీడ్స్ వాడితే మంచిది అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇప్పటివరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నాకు హెల్ప్ అవుతుంది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ చేస్తున్నాను. దీనికి జర్దోసి వాడుతున్నాను, సిల్వర్ జర్దోసి. అంతేనండి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి చూసినందుకు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.